బ్రేకింగ్ న్యూస్ హుస్సేన్ సాగర్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బోటులో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు అజయ్. బోట్లు తగలబడిన ఘటన తర్వాత అతని ఫ్రెండ్స్ అంతా సురక్షితంగా ఉన్నారు. కానీ అజయ్ మాత్రం కనిపించలేదు. అతను ఏ ఆసుపత్రిలో లేడని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిన్న రాత్రి జరిగిన బోట్ల దగ్ధం ఘటనలో 8 మంది గాయపడ్డారు. వారిలో గణపతి శరీరం 80% కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ముగ్గురికి కళ్లల్లో నిప్పురవ్వలు పడడంతో సరోజిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను బీజేపీ నాయకులు పరామర్శించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, మిస్ అయిన అజయ్ గురించి పేరెంట్స్ ఏం డీటెయిల్స్ చెప్తున్నారు, పోలీసులు ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు, అలాగే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హుస్సేన్ సాగర్లో నిన్న సాయంత్రం భారతమాత మహాహారతి జరుగుతున్నటువంటి సమయంలో బోట్లలో టపాసులు పేల్చడానికి అక్కడ ఉన్నటువంటి యువకులు సిద్ధం చేశారు. అయితే ఆ టైంలో నిప్పురవ్వలు ఎగిసిపడడంతో ఒక్కసారిగా బోట్లో మంటలు చెలరేగడంతో ఆ టైంలో ఉన్నటువంటి 10 మందికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అందులో ఎవరెవరు ఉన్నారు అని ఇప్పటికే కొంతమందిని గుర్తించారు. అజయ్ అనే వ్యక్తి నాగారానికి చెందినటువంటి వ్యక్తి, తన ఫ్రెండ్స్తో కలిసి బోట్లో ప్రయాణించారు. కానీ అజయ్తో వెళ్ళినటువంటి వ్యక్తులంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అజయ్ కనిపించకపోవడంతో తీవ్ర స్థాయిలో కుటుంబ సభ్యులైతే మాత్రము తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినటువంటి అజయ్ ఇంటికి రాలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, అసలు ఎక్కడున్నాడు ఏంటి అని ఇప్పటి వరకు గుర్తించలేదు అని చెప్పేసి వాళ్ళు మనస్తాపానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా స్పెషల్ టీం వెతుకుతున్నారు. ఒకవేళ లోపల ఏమైనా సరే పడిపోయి ఉంటాడా, తనకి ఈత రాకపోతే అక్కడ ఏమైనా ఇరుక్కుపోయి ఉంటాడా అని చెప్పేసి పూర్తి స్థాయిలో వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే అందులో గాయపడినటువంటి వాళ్ళల్లో గణపతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి 80% శరీరం కాలిపోవడంతో తన పరిస్థితి క్రిటికల్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరికొంతమందికి కంటిలో నిప్పు రవ్వలు పడడంతో వాళ్ళ పరిస్థితి కూడా కొంతమేరకు క్రిటికల్గా ఉంది. కంటికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అని వైద్యులు చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్కి చిన్న గాయాలైనటువంటి వాళ్ళని అక్కడికి తరలించారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులను అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అజయ్ గురించి పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, అసలు నిజంగా ఆ టైంలో బోట్లో ప్రయాణించాడా లేదా అన్న కోణంలో కూడా పోలీసులటు అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో అంతా ఈతగాళ్ల సహాయంతో లోపల డిఆర్ఎఫ్ బృందాలతో వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అజయ్ ఆ టైంలో ఉన్నాడు అని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినటువంటి అజయ్ ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ట్యాంక్ బండ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అజయ్ మిస్ అయ్యాడు. మిస్ అయినటువంటి అజయ్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.